మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే వరలక్ష్మి గారు. எல்லாருக்கும் வணக்கம். நான் உங்க வரலட்சுமி சரத்குமார். மேம் என்ன இருக்கே, எப்படி இருக்கே, மீకోసం నేను ఇరికే ఇరికే ఇరికే. எப்படி இருக்கீங்க? எப்படி இருக்கீங்க? இருக்கீங்க இருக்கீங்க. నన్ను క్షమించండి. నా తెలుగు కూడా చాలా బ్యాడ్ ఉంటుంది. సో పర్వాలేదు, ఈక్వల్ అయిపోతుంది. పెద్ద హీరోయిన్ గా చేశారు, విలన్ గా చేశారు, సిస్టర్ గా చేశారు, అన్ని చేశారు. ఇంకేమన్నా ఉన్నాయా మ్యామ్? యాక్షన్. నాకు యాక్టింగ్ నేర్పిస్తున్నావా? నాకు డైరెక్షన్ నేర్పిస్తున్నావా? మాటలు తినగా రాని, డైలాగ్ సరిగ్గా రాని. ఎలా ఉంది మ్యామ్ డైరెక్షన్ ఫీల్డ్? ఎలా? ఐ యాక్చువల్లీ ఎంజాయ్డ్ ఇట్. నా లోపలికి అదే ఉండింది. సో ఇప్పుడు బయటకు వచ్చేసింది అది. రీసెంట్ టైంలో చిన్న పిల్లల్ని ఫిజికల్ గా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. సో అవి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది మ్యామ్? పేరెంట్స్ వచ్చి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది నేర్పించాలి. ఇక దేశంలో వచ్చేసి అయ్యో దీని గురించి ఇలా మాట్లాడకూడదు అనుకుంటారు. చేసే దాంట్లో ప్రాబ్లం లేదు, అంటే మాట్లాడే కోసం ప్రాబ్లం ఉంది. మీ చేతిలోనే పవర్ ఉంటే ఇలా చేసే వాళ్ళకి మీరు ఎలాంటి శిక్షలు వేస్తారు? డెత్ ఇస్ వెరీ ఈజీ. వాళ్ళు చేసిన తప్పుకి వచ్చేసి కట్ చేసేసారు. మేడం మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా? 40 years ఏంటండి అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అయింది నాకు. మీరు ప్రపోజ్ చేశారా సారా? సరే. అసలు మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలంటేనే కొంచెం భయం వేస్తుంది చూడ్డానికి. ప్రపోజ్ చేశారు అంటే సారు, బికాజ్ ఆయన కూడా అలానే ఉండాలి. మీరు స్ట్రీట్ ఫుడ్ తినడం కానీ, ఎప్పుడైనా ఆటో ఎక్కడాలు కానీ, బస్సులు ఎక్కడాలు కానీ చేస్తూ ఉంటారు. అందరికి సేమ్ అండి. యాక్టర్ అంటే ఏం సెపరేట్ గా వస్తుంది, గోల్డ్ లో వస్తుందా? లేదు కదా. మీ ఫ్యామిలీ మొత్తం పెద్ద పెద్ద స్టార్స్, మీకు చాలా పెద్ద ప్రాపర్టీస్ ఇవన్నీ ఉన్నాయి. నాకైతే ఏం ప్రాపర్టీస్ లేదండి. నేను రెంట్లోనే ఉన్నాను ఇప్పుడు. రెంట్ హౌసా మేడం? రెంట్ హౌస్ లోనే ఉన్నానండి. నేను సొంతంగా సంపాదించి ఒక కార్ నేను కొనుక్కున్నాను నా కోసము. దాని తర్వాత ఇల్లు కొనుక్కున్నాను, చిన్న ఇల్లు కొనుక్కున్నాను. వరలక్ష్మి గారు అంటే చెన్నైలో సగం మొత్తం ఆవిడదే అన్నారు మా వాళ్ళ. అది ఇస్తే నేను ఎందుకు ఇక్కడ కూర్చోలేను? నేను వేరే ఇక్కడ కూర్చుంటాను కదా. మేడం మీకు పాలిటిక్స్ అంటే ఇష్టమా? ఇష్టం. ఖచ్చితంగా వస్తాను ఒక రోజుకి. పాలిటిక్స్ లోకి వస్తారా? పాలిటిక్స్ అనేది ఇట్స్ నాట్ అ బ్యాడ్ వర్డ్. పాలిటిక్స్ ఇస్ సంథింగ్ ఐ ఫీల్ మోర్ యంగ్స్టర్స్ షుడ్ కమ్. ఎవడో ఒక 70-year-old ఏజ్ పేజ్ కూర్చొని వాళ్ళు వచ్చి పాలసీ డిక్టేట్ చేస్తే వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఏం జరుగుతుందని? So sometimes you need that gap to be filled. So I feel more youngsters should come into politics. తొందరగా మీరు అందరికి వస్తే నేను చెన్నై వచ్చి మీకు ఓటేస్తా. ఎవరు నేను చెన్నైలో వేసుకుంటాం, ఇక్కడ తెలుగు ఓటొచ్చు. మీ లైఫ్ లో సక్సెస్ అంటే ఏమని చెప్తారు మ్యామ్? హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆర్ దట్ ఈస్ నాట్ సక్సెస్. ప్రతి చోట వెళ్ళేప్పుడు ఒక ప్రేమ వస్తుంది కదా, దట్ ఈస్ వాట్ ద సక్సెస్ ఇస్ ఫర్ మీ. ఒక 100 కోట్లు నేను మీకు ఇచ్చాను అనుకోండి, ఇప్పటికిప్పుడు ఏం ప్లాన్ చేస్తారు దాని నుంచి? నాకు పబ్లిక్ ఫండా లేదంటే నా ప్రైవేట్ ఫండా మీరు చెప్పండి. పబ్లిక్ ఫండ్ అయితే చాలా మందికి ఇచ్చేస్తాను, ప్రైవేట్ ఫండ్ అయితే వేరేలాగా చేస్తాను. ఇప్పుడు ఈ మూవీ సక్సెస్ అయిన తర్వాత 100 కోట్లు వచ్చాయి. గివ్ అ బోనస్ టు ఎవ్రీ సింగిల్ పర్సన్ దట్ వర్క్ ఇన్ మై ఫిల్మ్. ఈ సినిమా అయ్యేసరికి అందరికి నేను గోల్డ్ కాయిన్ ఇచ్చాను, ప్రొడక్షన్ లో ఉండే వాళ్ళందరికీ. మన దగ్గర ఇంత విశ్వాసంగా ఉన్నారని చెప్పేసి మేము అనుకుంటాం, కానీ నిజమైతే అది లేదు. ఎంతో మంది నాకు తెలియకుండా వాళ్ళు వచ్చి లైట్ మెన్లు, కెమెరా డిపార్ట్మెంట్ అంతా వచ్చినప్పటికీ వాళ్ళని చూసి ఓకే ఇట్లా మనిషి కూడా ఉన్నారు. తెలుగు వాళ్ళు ఎక్కడ వాళ్ళను తీసుకొచ్చి మన తెలుగులో ఎంకరేజ్ చేస్తారు, మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయరు అని చాలా మంది ఆర్టిస్టులు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. అది ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది. నేను కూడా తమిళ ఇండస్ట్రీలో నన్ను వాడుకోలేదు. ఎన్ని సంవత్సరాలు అక్కడ ఎవరు ఒక్క మంచి వాడుకోలేదు. 5 ఫిల్మ్స్ వాడుకున్నారు అంతే. దాని తర్వాత నా టాలెంట్ అక్కడ ఎవరు వాడుకోలేదు. కిసిక్ టాక్స్ ఈ శనివారం రాత్రి 8 గంటలకు మీ బిగ్ టీవీలో.